పాకిస్తాన్ పూర్వ ప్రధానమంత్రి లెజెండరీ క్రికెట్ ప్లేయర్ గ్రేట్ ఆల్రౌండర్ ఇమ్రాన్ ఖాన్ గారు ప్రాణాలతో ఉన్నారా లేరా, లేకపోతే రావెల్పిండి, ఈ రావెల్పిండిలో ఒక జైలు ఉందండి, ఆది అలాల్ జైలు అంటారు. ఇక్కడ ఈ జైల్లోనే ఈయనను ఎవరైనా చంపేశారా అంటే అసాసినేట్ చేశారా? ఇది ఇవాళ ప్రపంచంలో ఒక బ్రేకింగ్ వార్త. అంటే ఎటువంటి వెరిఫికేషన్ ఇంకా లేదండి, మీకు అఫీషియల్గా ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు. అలాంటప్పుడు ఈ రూమర్ అనండి, లేదా ఇది నిజమే అయ్యుండొచ్చు కానీ చెప్పడానికి ఎవరున్నారు? పోలీస్ అధికారులు మాట్లాడడం లేదు, లేదా జైలు అధికారులు అవునండి ఇలాగే జరిగిందని అనడానికి వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇక మీడియా కూడా ఇమ్రాన్ ఖాన్కి సపోర్టుగా మాట్లాడే అవకాశమే లేదు. పాకిస్తాన్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య వ్యవస్థ. సో అలాంటిది అక్కడ మీరు చూశారనుకోండి, ఈ జైలు బయట కుప్పలు తెప్పలుగా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్. ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో అక్కడ పరిస్థితి అది. మీకు ఇమ్రాన్ ఖాన్ గారి 3 సిస్టర్స్, సహోదరీమణులు, వీళ్ళు గత నెల రోజుల నుంచి ఈయనని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్తున్నాను కదా, పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలకు అధికారము ఇచ్చారు అని మాట్లాడుకుంటారు. అక్కడ ఎవరికి అధికారం ఉంది ఎవ్రీబడి నోస్. అలాంటి ఒక దేశానికి అమెరికా సపోర్ట్గా నిలబడ్డం ద గ్రేట్ ఫీల్డ్ మార్షల్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్య లోపల ఉన్నారు కదండి, ఎవరైనా పాకిస్తాన్ యొక్క పూర్వ ప్రధానమంత్రి అండి, మామూలు వ్యక్తి కాదు. మోర్ ఓవర్ ద మోస్ట్ పాపులర్ ఫిగర్ ఇన్ పాకిస్తాన్. ఎందుకంటే ఇతను ఒక గొప్ప ఆల్రౌండర్, గొప్ప క్రికెట్ ప్లేయర్, ఒక లెజెండ్ ఇతను. అలాంటిది ఇతను జైల్లో ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి కలవాలి అంటే కుదరదు. ఈవిడ గట్టిగా, వీళ్ళ చెల్లెలు గట్టిగా అడిగితే ఆవిడని కొట్టారండి. చూడండి ఎలా ఉందో. సో ఇలాంటి వ్యవస్థలో వీళ్ళకి పూర్తిగా డౌట్, ఎందుకు మీరు అలౌ చెయ్యరు? మా అన్నయ్యని కలవాలంటే మీరు ఎందుకు అలౌ చెయ్యరు అంటే, కుదరదండి, ఇప్పుడు మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీరు వీళ్ళని కలవలేరు. లేదు కలిసే తీరుతామని సపోర్టర్స్తో వస్తే, అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఇది ఈయన పార్టీ అండి, దీనిని వీళ్ళు బ్యాన్ చేశారు. 5 ఏళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ గారు పాలిటిక్స్లోకి రాకూడదన్నారు, జైల్లో తీసుకువెళ్ళి పెట్టారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సపోర్టుగాను లేడు, అటు అమెరికాను సపోర్టుగాను మాట్లాడు. మీకు ఎక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ ఉన్నా, ఇప్పుడు ఒక ప్రముఖ జర్నలిస్ట్ అతను అడుగుతున్నాడు, ఏమండి ఒసామా బిన్ లాడన్ని పాకిస్తాన్లోనే దాచి ఉంచారు కదా, మరి ఇన్నేళ్ల పాటు ఏదో వెతుకుతున్నట్టు మీరు ఇంత నాటకాలు చేశారు కదా అంటే, మేము కాదండి నాటకము చేసింది, పాకిస్తాన్ ఆర్మీ, అమెరికా ప్రభుత్వం, CIA. సో వీళ్ళే ఒసామా బిన్ లాడన్కి డబ్బులు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి రష్యాపై యుద్ధము చెయ్యండి అని చెప్పారు. సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఇతన్ని పాకిస్తాన్లోనే దాచింది. మరి మా ప్రజలు, మా ప్రాబ్లం ఏమిటి? మేము అలాంటి పనులు ఎప్పుడు చెయ్యలేదు కదా. అలాగే అమెరికా వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్లో మాకు ఒక పెద్ద ఎయిర్ బేస్ కావాలి అంటే కుదరదు. మీ సైనికులు, మీ ఎయిర్ బేస్ ఇక్కడ ఎందుకు? ఇది మా దేశం అంటే మీకు ఒక ప్రాపర్ లెవెల్లో మాట్లాడగలిగిన వ్యక్తి పాలిటిక్స్లో ఉండడు. సో ఇమ్రాన్ ఖాన్ గారు అమెరికా లాంటి ఒక దేశానికి ఎప్పుడూ సపోర్ట్గా నిలబడలేదు. చైనా అన్నాడు, చైనాలో ఒలింపిక్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ మీకు వ్లాదిమిర్ పుతిన్ని కలిసి నేరుగా రష్యా వెళ్ళాడు. సో వెళ్ళకూడదు కదా, మీరు ఎప్పుడూ కూడా అమెరికాకు విశ్వాసంగా ఉండాలి. సో వీళ్ళందరూ కూడా ఏంటి, విశ్వాసము కలిగిన కుక్కలు. ఒసామా బిన్ లాడన్ అనండి, ఇవాళ ఉండే అసీం మునీర్, షాబాజ్ షరీఫ్, వీళ్ళందరూ ఏంటి, అమెరికా వాడి యొక్క విశ్వాసము కలిగిన కుక్కలు. అలాంటిది ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడితే, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది? సో మే 9వ తారీఖు 2023 ఒక కరప్షన్ కేసు మీద ఇతన్ని తీసుకువెళ్ళి వీళ్ళు జైల్లో పెట్టారు. ఇది చాలా చాలా ఫేమస్ కేసు అండి. అంటే ఈయన ప్రధానమంత్రిగా ఒక దేశానికి వెళ్ళినప్పుడు మీకు ఆ దేశం యొక్క నాయకుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక వాచ్ ఇస్తాడు, లేదా ఒక విగ్రహం ఇస్తాడు, ఒక పుస్తకం ఇస్తాడు. దీనిని మీరు తీసుకువచ్చి మీకు ఒక గిఫ్ట్ హౌస్ ఉంటుందండి, తోషాఖానా అంటారు, అక్కడ పెట్టాలి. కానీ ఇమ్రాన్ ఖాన్ గారు నాకు కదా ఇచ్చారు, ఇది నాకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా ఇంటిలో పెట్టుకుంటానని పెట్టుకున్నారు.
తరువాత ఇతని యొక్క సిస్టర్స్ అనండి, ఇతని వైఫ్ అనండి, వాళ్ళు ఏం చేశారు, ఈ విలువైన బహుమతులను వాళ్ళ మిత్రులకు, తెలిసిన వాళ్ళకి అమ్మడం. ఇమ్రాన్ ఖాన్ గారికి గిఫ్ట్ వచ్చిందండి, ఇంత ధర, మీరు కొనుక్కుంటారా? సో ఇప్పుడు దీన్ని వీళ్ళు కరప్షన్ కేసు కింద కన్వర్ట్ చేసి ఇతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. సో మీ సొంతము కాదు, ఇది ఇమ్రాన్ ఖాన్ గారికి తెలుసో తెలియకో, ఎందుకంటే అతను చాలా రిచ్ పర్సన్, దీనిని అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు అయింది, కానీ దీని అవకాశముగా పెట్టుకొని అసీం మునీర్ శాశ్వతంగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టాలి అంటే షాబాజ్ షరీఫ్కి వ్యతిరేకంగా ఎటువంటి శక్తులు ఎక్కడా ఉండకూడదు. ఈ రకంగా తానే సర్వము, అసీం మునీరే పాకిస్తాన్ని పరిపాలిస్తున్నారు. అంటే మిలిటరీ రెజిమ్ మళ్ళీ అక్కడ ఉండాలి, ప్రపంచానికి మాత్రం షాబాజ్ షరీఫ్ను ఒక పనికి మాలిన వాడిని ప్రధానమంత్రిగా చూపిస్తున్నారు. చూపించి నాటకం అంతా ఎందుకు, డొనాల్డ్ ట్రంప్కి అసీం మునీర్ మధ్య ఉండే వ్యాపారం. సో ఇలాంటి ఒక ఏర్పాటులో ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు పూర్తిగా చిక్కుకున్నారు. చిక్కుకోవడము కాదు, అతను జైల్లో ఉన్నాడు, రేపు బయటికి వచ్చాడు అంటే వీళ్లకు గట్టి పోటీ ఇవ్వగలడు, ఎలక్షన్స్లో గెలవగలడు. ఎందుకంటే అంత కరిస్మాటిక్ లీడర్ అండి అతను. సో అంత పాపులారిటీ ఉన్నవాడు. ఇప్పుడు ఇతను ఎలా చూడాలంటే ఒక పష్తూన్ యువకుడుగా ఎదిగినవాడు. పాకిస్తాన్ పంజాబ్కి చెందినవాడు అందరూ అనుకుంటారు, కానీ పష్తూన్ యువకుడు. పష్తూన్ అంటే ఎక్కడ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సపోర్ట్లో ఉండే ఒక ప్రావిన్స్. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఈ పష్తూన్ యువకులే పాలనలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీయే మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అధికారంలో ఉంది. అలాంటిది మీకు అంత పవర్ఫుల్ పర్సన్ని ఇంత దారుణంగా వీళ్ళు తీసుకువెళ్ళి జైల్లో పెట్టి, ఒకవేళ ఇతని హత్య చేశారు అనుకోండి, చేసేసి ఏం చెప్తారా, అనారోగ్యం అండి, కొద్ది కాలంగా అతనికి హెల్త్ బాగాలేదు కాబట్టి మీకు న్యాచురల్గా చనిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలని అన్నారు అనుకోండి, ఎవరేం అడుగుతారు? వాళ్ళ పాలన కదండి, మిలిటరీ పాలన, అక్కడ ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు జుల్ఫికర్ అల్ భుట్టో అంటారు కదా, 1979లో ఇతని మీద ట్రయల్ అన్నారు, సడన్గా ఉరి శిక్ష అన్నారు, ఉరి వేసేశారు, అయిపోయింది. సో ఇక్కడ కోర్టులు, జనాలు, అడ్వకేట్స్, నథింగ్ అండి, లీగల్ సిస్టమే ఉండదు. సో అలా ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా చేస్తే, ఇప్పుడు జుల్ఫికర్ అలీ భూటో అంటే ఎవరు, మీకు బెనర్జీర్ భూటో తరువాత వాళ్ళ కుమారుడు ఇప్పుడు బిలావల్ భూటో. వాళ్ళ భారత్లో ఇంతంత పెద్ద సమస్యలకు కారణం ఏంటండి, సిఐఏ పాకిస్తానే కదా. ఇదే ప్రాబ్లం పాకిస్తాన్లో కూడా. అంటే పాకిస్తాన్ యొక్క ఒక ప్రధానమంత్రి విషయంలో కూడా వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. కానీ చూడాల్సింది తాలిబాన్, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా అయితే అఫీషియల్గా వెరిఫైడ్ రిపోర్ట్, అవును ఇతను జైల్లోనే ఎవరో చంపేశారు అనే వార్తలు వచ్చాయి అనుకోండి, ఇక తాలిబాన్ వాళ్ళైతే పాకిస్తాన్ని విడిచిపెట్టే అవకాశమే లేదండి. ఒక అతిపెద్ద యుద్ధం కోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేశారు. అలాంటిది ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర ఉండే పష్తూన్ యువకులు వీళ్ళు ఆయుధాలను పట్టుకొని పాకిస్తాన్ మీద విరుచుకు పడ్డారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళ ఐకాన్ ఇమ్రాన్ ఖాన్ అంటే పష్తూన్ యువకుల యొక్క ఐకాన్. అతన్ని ఇంత కిరాతకంగా జైల్లోనే వీళ్ళు అసాసినేట్ చేశారు, చంపేశారు అనుకోండి, మీకు పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే ప్రాణాలతో ఉన్నారా లేరా? సో ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న. మరి దీనికి జవాబు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో బయటికి వస్తే బాగానే ఉంటుంది. అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.